ఈ ప్రపంచమంతా నాశనమైపోయే పరిస్థితిలో దేవతలు కూడా భయపడిన సమయంలో ఒక్కడే దేవుడు ముందుకొచ్చాడు. ఆ దేవుడు పరమశివుడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శివుడు నీలకంఠుడు ఎలా అయ్యారో. ఒక సమయంలో దేవతలు బలహీనమైపోయారు, అసురులు బలవంతులుగా మారారు. దేవతలు విష్ణుని అడిగారు, మాకు రక్ష కావాలి. అప్పుడు విష్ణు ఒక మార్గం చూపించాడు, సముద్రాన్ని మంతనం చేయాలి అని. మందార పర్వతాన్ని మంతనం కోసం ఉపయోగించారు. వాసుకి నాగురాజుని తాడులాగా సహాయపడ్డారు. దేవతలు ఒక పక్క, అసురులు ఒక పక్క. మంతనం ప్రారంభమైంది. సడన్గా సముద్రం నుండి ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది. అదే హలాహల విషం. ఆ విషం ఎంత ప్రమాదకరం అంటే ఏ ప్రాణినైనా క్షణాల్లో చంపేయగలదు. దేవతలు భయపడ్డారు, అసురులు భయపడ్డారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు అందరూ కైలాసంకి వెళ్ళి శివుణ్ణి అడిగారు, ప్రభు మీరే మమ్మల్ని రక్షించాలి, మీరే మాకు రక్ష. శివుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ప్రపంచం కోసం ఆయన హలాహల విషాన్ని తన చేతిలో తీసుకున్నారు. ఆ విషాన్ని తాగారు. విషం శరీరంలోకి వెళ్తే సృష్టి నాశనం అయిపోతుంది. అప్పుడు పార్వతీదేవి విషం శరీరంలోకి వెళ్లకుండా గొంతు దగ్గరే నిలిపింది. అప్పటి నుండి శివుడు గొంతు నీలం రంగులో మారింది. ఆ రోజు నుండి శివుడు నీలకంఠుడయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, శివుడు విషం తాగలేదు అంటే ఈ లోకం ఏమైపోయేది? మనం ఉండేవాళ్ళమా? గొప్పతనం అంటే శక్తిని ప్రదర్శించడం కాదు, అందరినీ రక్షించడం. ఇలాంటి మరిన్ని సంఘటనలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.